బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మియాపూర్లో ప్రైమ్ లొకేషన్లో ఉన్న అభినందన్ బిల్డింగ్ వివాదాలకు కేర్ ఆఫ్గా మారింది. శ్రీకర మేనేజ్మెంట్కు బిల్డింగ్ యజమానులకు మధ్య చెలరేగిన హక్కుల పోరు రోడ్డెక్కింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా శ్రీకర యాజమాన్యం భవనంలోకి దౌర్జన్యంగా ప్రవేశించిందని ఆ బిల్డింగ్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే బిల్డింగ్పై శ్రీకర బోర్డులను ఏర్పాటు చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం వెనుక అసలు కథ రిజిస్ట్రేషన్ కాని ఒక సాధారణ ఎంఓయూ అని తెలుస్తోంది. చట్టబద్ధంగా రిజిస్టర్ అవ్వని ఒక ఒప్పందాన్ని చూపించి బిల్డింగ్పై హక్కులు ఉన్నాయంటూ శ్రీకర యాజమాన్యం వాదిస్తోంది. ఇదే విషయాన్ని యజమానులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్లతో ప్రాపర్టీని ఎలా క్లెయిమ్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అసలు ఈ బిల్డింగ్పై చట్టపరమైన హక్కుదారులు ఎవరి వాదనలో నిజముంది అనే అంశంపై చర్చ జరుగుతోంది. భవన యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఒకవైపు భవన యజమానుల ఆందోళన, మరోవైపు శ్రీకర యాజమాన్యం వాదనతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు ఈ చట్టపరమైన చిక్కుముడిని ఎలా విప్పుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కిందనే ఉన్నాయి రాడ్. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ వివాదం కొలిక్కొచ్చే అవకాశం ఉందా? చట్టబద్ధమైన హక్కుదారులు ఎవరు? క్రిమినల్ ట్రెస్పాస్కి పాల్పడింది ఎవరు? రోహిత్, శ్రీకర హాస్పిటల్ ఈ బిల్డింగ్ మేము లీజ్కి తీసుకున్నాము అని చెప్తుంది. కానీ ఈ బిల్డింగ్ యజమానులు మాత్రము మేము శ్రీకర హాస్పిటల్కి ఎంఓయూ రిజిస్టర్ చేయలేదు. 2013లో ఉద్భవ హాస్పిటల్కి ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళు 4 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది, అద్దె చెల్లించలేదు. కానీ శ్రీకర హాస్పిటల్కి ఉద్భవ హాస్పిటల్ వాళ్ళు ఏ విధంగా ఎంఓయూ కుదుర్చుకుంటారు? బిల్డింగ్ యజమానులు మేము మా నుంచి ఎంఓయూ రిజిస్టర్ చేయాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు. రాత్రే శ్రీకర హాస్పిటల్ బోర్డుని ఏర్పాటు చేశారు, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు అని చెప్పేసి యజమానులు అంకేష్ ముఖేష్ చెప్తున్నారు. పోలీసులు కేసుని నమోదు చేశారు. బిల్డింగ్ యజమానులు ఎవరు, ఎంఓయూ ఎవరి మధ్య కుదిరింది, ఎందుకు శ్రీకర హాస్పిటల్ వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి లోపలికి వెళ్లారు, ఈ బిల్డింగ్ హక్కులు మాకు వస్తాయి, హాస్పిటల్ మేము రన్ చేయడానికి ఉద్భవ దగ్గర నుంచి ఎంఓయూ కుదుర్చుకున్నాం, వాళ్ళకి 3 కోట్ల వరకు దాదాపు చెల్లించామని చెప్తున్నారు. డబ్బులు గొడవ ఏదైనా ఉంటే ఉద్భవ హాస్పిటల్ బిల్డింగ్ యజమానులు అంకేష్ ముఖేష్ చూసుకోవాలి. కానీ మేము 3 కోట్ల నష్టపోతాము. బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎంఓయూ మేము ఉద్భవ వాళ్ళ దగ్గర నుంచి కుదుర్చుకున్నామని చెప్తున్నారు. కానీ ఉద్భవ వాళ్ళ దగ్గర నుంచి కుదుర్చుకున్నటువంటి ఎంఓయూ కుదరదు. బిల్డింగ్ యజమానులమి అంకేష్ ముఖేష్ మా దగ్గర నుంచి ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు హాస్పిటల్ రన్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి యజమానులు చెప్తున్నారు. పోలీసులు ఇరు పక్షాల వాదనలు వింటున్నారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఆ శ్రీకర హాస్పిటల్ వాళ్ళు అంకేష్ ముఖేష్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వడం లేదని పోలీసులకి అంకేష్ శ్రీకర సిబ్బంది ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? కొన్ని క్వశ్చన్స్ వాళ్ళ ముందు ఉంచుదాం. శ్రీకర హాస్పిటల్ లోపలికి వెళ్తాము. ఎంఓయూ నిజంగానే అంకేష్ ముఖేష్ మధ్య వీళ్ళు ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, లేదు అని అంటే థర్డ్ పార్టీ అయినటువంటి ఉద్భవ వాళ్ళతో ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, అది అసలుకి చెల్లదు అని చెప్పేసి అటు అడ్వకేట్స్ చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎలా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ప్రస్తుతం కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకంటే ఈ వివాదం గత కొన్ని రోజుల నుంచి వివాదం ఉంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. కానీ వాళ్ళెవరూ మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. లోపలికి వెళ్తున్నటువంటి టైంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆ హాస్పిటల్ సిబ్బంది చాలా మంది హాస్పిటల్ కోసం. ఒక్క నిమిషం అండి, ఓనర్స్ ఎవరైనా ఉన్నారా? హలో అన్నా, చూడొచ్చు. వాళ్ళు ఓనర్స్ అయితే ప్రస్తుతానికి శ్రీకర హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరూ లేరు, కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఈ విషయాలన్నీ ఏమీ తెలియవు. కానీ కేవలము ఎంఓయూకి సంబంధించి రిజిస్టర్ చేయించుకోలేదు, రిజిస్టర్ కాలేదు అని చెప్పేసి శ్రీకర అసలు ఉద్భవతో శ్రీకర ఎలా ఎంఓయూ చేసుకుంటుంది ఆ బిల్డింగ్ ఓనర్ పర్మిషన్ లేకుండా? అంటే ఒకవేళ ఉద్భవ వాళ్ళు ముందు తీసుకుంటే
అందులో మేము ఎవరికైనా సబ్లీజ్కి ఇచ్చుకోవచ్చు అనే క్లాజ్ ఫస్ట్ రోహిత్, అయితే సబ్లీజ్కి ఇవ్వాలన్నా సరే ఖచ్చితంగా ఓనర్కి సంబంధించి ఎంతో కొంత పెండింగ్ ఉన్నటువంటి డబ్బుల్ని చెల్లించిన తర్వాత వీళ్ళు సబ్లీజ్కి ఇచ్చి ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి శ్రీకర వాళ్ళు ఒప్పుకున్నారు, ఉద్భవ వాళ్ళు చెల్లిస్తారు అని చెప్పేసి. కానీ శ్రీకర మాత్రం 3 కోట్లు చెల్లించాల్సింది. ఉద్భవకి ఎందుకు చెల్లించింది అని అంటే ఉద్భవ నుంచి శ్రీకర హాస్పిటల్ తీసుకున్నారు కాబట్టి చెల్లించింది. కానీ ఇవంతా తెలియకుండా చేయడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోపలైతే ఎవరు ప్రస్తుతానికి అందుబాటులో లేరు, కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బందికి ఎలాంటి విషయాలు తెలియదు కాబట్టి సో వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రోహిత్, ఈ గొడవ తర్వాత, ఈ వివాదం తర్వాత స్టేటస్ కో మెయింటైన్ అవుతుందా, లేదు శ్రీకర హాస్పిటల్ వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారా? ఇప్పుడు బిల్డింగ్ ఓనర్స్ ఏం చేయబోతున్నారు? హాస్పిటల్ అయితే రన్ అవ్వడం లేదు, కేవలం ఓపెన్ చేశారు. స్టేటస్ కో శ్రీకర హాస్పిటల్కి ఇచ్చారు కాబట్టి యాస్టీస్గా ఉన్నట్లుగా ఉంచాలి అని చెప్పారు. వాళ్ళు నిన్న లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పాడైపోతాయి, మేము ఓపెన్ చేయకపోతానని చెప్పేసి ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తూ నిన్న ఓపెన్ చేశారు. కానీ అటు బిల్డింగ్ యజమానులు శ్రీకర హాస్పిటల్ వాళ్ళు కేవలం బోర్డు వరకు మాత్రమే పరిమితం అయ్యారు. లోపల ఎలాంటి యాక్టివిటీస్ అనేది లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఏమీ లేదు. ఎందుకు ఓపెన్ చేసి మాకు చెల్లించాల్సినటువంటి 3 కోట్లు బకాయి ఉన్నప్పుడు అసలు శ్రీకర హాస్పిటల్కి ఏం సంబంధం, ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేది అటు బిల్డింగ్ యజమానుల వర్షం. కానీ శ్రీకర హాస్పిటల్ మేము ఉద్భవ హాస్పిటల్ నుంచి MOU రాసుకున్నాము, 3 కోట్లు చెల్లించాం కదా చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇరు పక్షాల వాదనలు డబ్బుల విషయమే, డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి బిల్డింగ్ యజమానులు చెప్తున్నారు. ఉద్భవ హాస్పిటల్ వాళ్ళు వచ్చి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రోహిత్, రైట్ సుజాత.